పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి యెహోషువ గ్రంథం 11వ అధ్యాయాన్ని చదువుకుంటాం. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం. హాసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గురించి విని మాదోను రాజైన యోబాబుకును సిమ్రోను రాజునకును అక్షాప్ రాజునకును ఉత్తర దిక్కునున్న మన్య దేశములోను కిన్నెరేతు దక్షిణ దిక్కునున్న అరాబాలోను షెఫేలాలోను పడమటనున్న దోరు మాన్యములోను ఉన్న రాజులకును తూర్పు పడమటి దిక్కుల యందలి కానానీయులకును అమోరీయులకును హిత్తీయులకును పెరిజ్జీయులకును మాన్యములోనున్న ఎబిసీయులకును మిస్పా దేశమందలి హెర్మోను దిగువ నుండి హివ్వీయులకును వర్తమానం పంపగా వారు సముద్ర తీరమందలి నిష్కరేణువులంత విస్తారముగానున్న తమ సైనికులనందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతో రథములతో బయలుదేరి ఆ రాజులందరూ కూడుకొని ఇజ్రాయేలీయులతో యుద్ధం చేయుటకు మెరోము నీళ్ల యొద్దకు వచ్చి దిగగా యెహోవా వారికి భయపడకము, రేపు ఈ వేళను ఇజ్రాయేలీయుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారిని అందరినీ అప్పగించదను. నువ్వు వారి గుర్రముల గుదికారి నరమును తెగదోసి వారి రథములను అగ్ని చేత కాల్చుదు అని యెహోషువతో సెలవిచ్చాడు. కాబట్టి యెహోషువయు అతనితో కూడనున్న యోధులందరూ హఠాత్తుగా మెరోము నీళ్ల యొద్దకు వారి మీదికి వచ్చి వారి మీద పడగా యెహోవా ఇజ్రాయేలుల చేతికి వారిని అప్పగించెను. వీరు వారిని హతం చేసి మహాసీదోను వరకును మిస్రే పొత్మాయిము వరకును తూర్పు వైపున మిస్పే లోయ వరకును వారిని తరిమి నిశ్శేషంగా చేశారు. యెహోవా యెహోషువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసింది. అతడు వారి గుర్రముల గుదికాలి నరమును తెగగోసి వారి రథములను అగ్నితో కాల్చివేసింది. ఆ కాలమున యెహోషువకు వెనుకకు తిరిగి హాసోరును పట్టుకొని దాని రాజును కత్తివాతన హతం చేసింది. పూర్వం హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానం. ఇజ్రాయేలీయులు దానిలోనున్న ప్రతి వాణిని కత్తివాతన హతం చేసి ఎవరిను తప్పించుకొనకుండా యెహోషువ వారిని అందరినీ నిర్మూలన చేశాడు. అతడు హాసోరును అగ్నితో కాల్చివేశాను. యెహోషువ ఆ రాజులనందరినీ హతం చేసి వారి పట్టణములను పట్టుకొని కొల్లబెట్టింది. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలన చేశాను. అయితే యెహోషువ హాసోరును కాల్చివేసిన గాని మెట్టల మీద కట్టబడిన పట్టణములను ఇజ్రాయేలీయులు కాల్చివేయలేదు. ఆ పట్టణముల సంబంధమైన కొల్ల సొమ్మును పశువులను ఇజ్రాయేలీయులు దోచుకునేది. నరులలో ఒకరిని విడవకుండా అందరినీ నశింపజేయ వరకు కత్తివాతను హతం చేయుచు వచ్చిరి. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్టు మోషే యెహోషువకు ఆజ్ఞాపించాడు. యెహోషువ అలాగే చేశాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో నొక్కటి అతడు చేయక విడవలేదు. యెహోషువ శేయీరుకు పోవు హాలాకు కొండ మొదలుకొని లెబానోను లోయలో హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు వరకు ఆ దేశమంతటిని అనగా మాన్యమును దక్షిణ దేశమంతటిని గోషేను దేశమంతటిని షెఫేలా ప్రదేశమును మైదానమును ఇజ్రాయేలీలు కొండలను వాటి లోయలను వాటి రాజులనందరినీ పట్టుకొని వారిని కొట్టి చంపెను. బహుదినములు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధం చేసెను. గిబియోను నివాసులైన హివ్వీయులు గాక ఇజ్రాయేలీలతో సంధి చేసిన పట్టణం మరి ఏదీ లేదు. ఆ పట్టణములన్నిటిని వారు యుద్ధంతో పట్టుకునేది. వారిని నిర్మూలించుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇజ్రాయేలీయులు కనికరింపక వారిని నాశనం చేయనిమిత్తం వారు ఇజ్రాయేలీయులతో యుద్ధం చేయుటకు వచ్చినట్లు యెహోవా వారి హృదయములను కఠినపరచుండెను. ఆ కాలంలో యెహోషువ వచ్చి మాన్య దేశంలోను అనగా హెబ్రోనులోను దేబీరులోను ఆనాబులోను యూదా మాన్యములన్నిటిలోను ఇజ్రాయేలీయుల మాన్య ప్రదేశములన్నిటిలోనూ ఉన్న అనాకీయులను నాశనం చేశారు. యెహోషువ వారిని వారి పట్టణములను నిర్మూలన చేశారు. ఇజ్రాయేలీయుల దేశమందు అనాకీయులలో ఎవడనూ మిగిలి ఉండలేదు. గాజాలోను గాతులోను ఆబ్దోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండేది. యెహోవా మోషేతో చెప్పినట్టు యెహోషువ దేశమంతటిని పట్టుకుని యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇజ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దానిని అప్పగించాడు. అప్పుడు యుద్ధం లేకుండా దేశం సుభిక్షంగా ఉండేది. ప్రభు సాయం కొరకై
చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, మీ ఘనమైనటువంటి నామాన్ని వందనాలు స్తోత్రం చెల్లిస్తూ, వేల కొలది వెండి బంగారముల తింటూ మీ ఇచ్చిన ధర్మశాస్త్రం నాకెంతో ప్రియమని మీ వాక్యం రాబోదు ప్రభా. మీ శక్తి కలిగినటువంటి నామములకు వందనాలు చెల్లిస్తూ మీ వాక్యాన్ని మేము ధ్యానించి మాకు సహాయపడుతుంది ప్రభా. మీ ఎంత గొప్ప దేవుడో, ఎంత అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు దేవుడు ఎరగడానికి మాకు సహాయపడుతున్నామని వేడుకుంటూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, మరి ఈరోజు మనం యెహోషువ గ్రంథం 11వ అధ్యాయాన్ని చదువుతున్నాం. ఈ పేర్లన్నీ మనం వింటున్నప్పుడు మరి చాలా ఇష్టపడతాం. అయినప్పటికీ మనము దేవుని వాక్యం అంతా శ్రద్ధగా చదువుకున్నప్పుడే మనకు ఎంతో తృప్తి దొరుకుతుంది, ఎంతో ఆశీర్వాదం దొరుకుతుంది. మనకు అవసరమైన కొన్ని భాగాలు చదువుకొని కొన్ని భాగాలను విడిచిపెట్టడం ద్వారా కొంత నష్టాన్ని పొందేటటువంటి వారంగా ఉండదు. ఈ 11వ అధ్యాయంలో అనేక మంది రాజులు, కొన్ని దేశాల పేర్లు రాయబడినాయి. అవి చదువుకుంటున్నప్పుడు కొంచెం ఇసుకొస్తుంది. అయితే ఇందులో కూడా శ్రేష్టమైన కొన్ని సంగతులు మన గమనంలో మనం గమనించవచ్చు. ఏంటి అని అంటే చూడండి, కొంతమంది రాజులు ఇశ్రాయేలుల మీదకి బయలుదేరినారు. అంతమంది రాజులను చూసినప్పుడు మరి ఇశ్రాయేలీలు అయితేనేమి, వారి నాయకుడు యెహోషువ అయితేనేమి తప్పక భయపడరు. ఎందుకంటే వారు సముద్ర తీరమందల ఇసుకరేణులంత విస్తారంగా వారి మీదకి బయలుదేరినారు. అంతమంది రాజులు బయలుదేరినప్పుడు ఎవరికైనా భయం కలుగుతుంది. ఎందుకంటే సంఖ్య ఎక్కువ, గుర్రాలు, రాజులు, సైనికులు. అయితే దేవుడు వారికి ఇచ్చినటువంటి మాట 6వ వచనంలో, యెహోవా వారికి భయపడకము, రేపు వేళకు ఇశ్రాయేలుల చేత సంహరింపబడిన వారి మీద నేను వారిని అందరినీ అప్పగించను. నువ్వు వారి గుర్రముల గుదికాలి నరమును తెగగోసి వారి రథములను అగ్ని చేత కాల్చుదు అని యెహోషువతో సెలవిచ్చాడు. దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు, భయపడగాకండి, రేపు మరి వారిని మీ చేత సంహరింపబడినటువంటి వారిని చేస్తారు. వారి గుర్రముల గుదికాలి నరములను తెగగోతురు, వారి రథములను అగ్ని చేత కాల్చుతురని దేవుడు సెలవిచ్చాడు. దేవుడు సెలవిచ్చిన మాటలలో ఏది కూడా తగ్గిపోదని దేవుని వాగ్దానం. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి, ఆయన వాగ్దానం చేసి నెరవేర్చేటటువంటి వాడు. తన ప్రజల పక్షంగా ఆయన మరి యుద్ధం చేసేటటువంటి వాడు. అంతమంది రాజులను చూసినప్పుడు కొద్దిమంది అయినా మరి ఇశ్రాయేలీయులు భయపడేటటువంటి అవకాశం అయితే దేవుడు భయపడకాకమని మన ప్రభువు లోకంలో ఉన్నటువంటి వారందరికీ గొప్పవాడు. వారికి మాంసం సంబంధమైనటువంటి బాహు అండ, కానీ మనకు తోడైనటువంటి వాడు జీవం గల దేవుడు, మన పక్షంగా యుద్ధం చేసేటటువంటి వాడు గొప్ప దేవుడు. కనుక ఎంతమంది మన మీదకి వచ్చినా మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ధైర్యంతో ముందుకు సాగాల్సినటువంటి వారు ఉంటున్నాం. ప్రభు మనకు వాగ్దానం చేసిన ఆ కానాను దేశాన్ని మనం పొందవలసినటువంటి వారు ఉంటున్నాం. అందుకే దేవుని వాక్యంలో మరి 9వ వచనంలో ఈ మాట చదువుకుంటాం, యెహోవా యెహోషువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేశాడు. అతడు వారి గుర్రముల గుదికాలి నరమును తెగ్గోసి వారి రథములను అగ్నితో కాల్చి వేశాడు. నమ్మకమైన దేవుడు, ఇక్కడ నమ్మకమైనటువంటి నాయకుడు కూడా ఉండదు. కాబట్టి యెహోషువ దేవుడు చెప్పినట్టు చేసినాడు. ఎంత నమ్మకమైనటువంటి నాయకుడు యెహోషువ అంటే 11వ అధ్యాయం 15వ వచనంలో, యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించును, యెహోవా అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటి అతడు చేయక విడవలేదు. కాబట్టి దేవుడు మోషేకు ఆజ్ఞాపించినాడు. ఆ సంగతులన్నీ మోషే యెహోషువకు ఆజ్ఞాపించినాడు. యెహోషువ మరి ఏదైతే దేవుడు ఆజ్ఞాపించినాడో వాటన్నిటినీ చేసినాడు. అతడు చేయక విడిచిపెట్టినది ఏది కూడా లేదు. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, నమ్మకమైన నాయకులు మరి దేవుని పక్షంగా, దేవుని ప్రజల పక్షంగా సాహసం చేసి ప్రాణాలు తెగించి మరి దేవుని ప్రజలకు కాపుదల, భద్రత అనుగ్రహించేటటువంటి వారు ఉన్నారు. బైబిల్లో మరి మొదటి సమూయేలు గ్రంథంలో గొలియాతు అనేటటువంటి ఫిలిష్తీయుడు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను దూషించినప్పుడు దావీదుకు రోషం వచ్చింది. జీవంగల దేవుని ప్రజలను తిరస్కరించుటకు వీడంతటి వాడు అని. ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకే చిన్నవాడైనప్పటికీ అరచేతిలో పానం పెట్టుకుని ఆ భయంకరమైన గొలియాతు సిద్ధం చేసి దేవుని ప్రజలకు విజయాన్ని అనుగ్రహించారు. ఇలాంటి వారు దేవుని ప్రజల క్షేమాన్ని చూసేటటువంటి వారు. మనకు కూడా
దేవుని ప్రజల క్షేమం చూసేటటువంటి నాయకులు ఉండడం, దేవుని ప్రజలను భద్రపరిచేటటువంటి సేవకులు ఉండడం అనేది ఎంతో అవసరం. ఇక్కడ దేవుడు ఏదైతే సెలవిచ్చినాడో మోషే యెహోషువకు సెలవిస్తూ ఇచ్చినాడు. అయితే యెహోషువ అన్నిటిని చేసినాడు. ఏది కూడా విడిచిపెట్టలేదు. ఎంత శ్రేష్టమైనటువంటి మాట. మొత్తం మీద వీరికి మరి విజయం వచ్చింది. అంతేకాదు 23 వచనం అనగా చివరి వచనం యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం శ్రేష్టమైనటువంటి మాట చదువుతాం. యెహోవా మోషేతో చెప్పినట్టు యెహోషువ దేశమంతటిని పట్టుకుని యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇజ్రాయేలులకు స్వాస్థ్యముగా దాన్ని అప్పగించినప్పుడు యుద్ధం లేకుండా దేశము సుభిక్షంగా ఉండెను. కాబట్టి శత్రువుల మీద దేవుడు జయాన్ని అనుగ్రహించినాడు ఇజ్రాయేలుకు. మరి దేశం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి మనం క్షేమంగా ఉండాలి, మరి సుభిక్షంగా ఉండాలి. దేవుని వాక్యంలో మీరు నెమ్మదిగాను సుఖంగాను బ్రతికినట్లు రాజులకు అధికారులకు మనుషులందరికీ ప్రార్థనలు విజ్ఞాపనలు చేయవాలని మరి పౌలు మరి తిమోతిలకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నారు. నమ్మకమైన సేవకులు, నమ్మకమైన నాయకులు, నమ్మకమైన విశ్వాసులు, దేవుని ప్రజల క్షేమం కోరేటటువంటి వారు, దేవుని ప్రజలను కాపాడేటటువంటి వారు, భద్రపరిచేటటువంటి వారు, వారి కొరకు ప్రార్థన చేసేటటువంటి వారు దేవుడు మనకు అనుగ్రహించిన దైవ తండ్రి దైవ మీరు వరకు మీ మాట వినడానికి సహాయపడమని చేసుకోవాలి. మరి కార్యం జరిగించింది. మీరు మీ దగ్గర వారికి సహాయపడతారు చేసుకోవాలని ఉంటారు.